హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఒక చిన్న మినీ కైండ్ ఆఫ్ వ్లాగ్ అన్నమాట. ఏంటి అని అంటే, నాకు గౌతమ్ చెప్పే ముందు రోమి చూడండి. నాన్న హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఉమ్మ పెట్టు అందరికి. హాయ్ ఉమ్మ పెట్టు. ఉమ్మ ఓకే. సో మ్యాటర్ ఏంటి అని అంటే, నా కంప్యూటర్ టేబుల్ చాలా పెద్దగా ఉంది, చాలా వైడర్ అన్నమాట. నాన్న రోమి ఒక సెకండ్. రోమి కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తుంది వీడియో ఆన్ చేసేసి ప్రతిసారి. అయితే నా కంప్యూటర్ టేబుల్ చాలా వైడర్ గా ఉండే అన్నమాట. చాలా కష్టంగా ఉంది. ప్లస్ బెడ్రూమ్ లో కొంచెం చిన్నగా ఉండడం వల్ల, స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ఆ టేబుల్ చాలా ఆక్యుపై చేస్తుంది. అందుకని గౌతమ్ చూసి మంచి టేబుల్ ని తయారు చేయించాడు, కస్టమైజ్ చేయించాడు అనమాట. టేబుల్ ప్లస్ చైర్ అని కూడా. సో అవి సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనము బెడ్రూమ్ లో. అందుకని అనమాట ఒక్కసారి చూపిస్తాను టేబుల్ ఎంత వైడర్ ఉంది, బెడ్రూమ్ లో ఎంత ఆక్యుపై చేస్తుంది స్పేస్ అంతా అనేసి. ఒకసారి మీరు కూడా చూడండి. గౌతమ్ ఏం కొన్నావు చెప్పు. నేను టేబుల్ కొనడం జరిగింది. స్పేస్ చేయించు. టేబుల్ కొన్నావా, కస్టమైజ్ చేయించినావా? మనకు తగ్గట్టుగా తయారు చేయించాను. ఓకే. చైర్ మాత్రం కొన్నాను. గౌతమ్ చూపించు. గౌతమ్ ఫేస్ ఏమైతుంది. చైర్ మాత్రం కొన్నాము, టేబుల్ మాత్రం కస్టమైజ్ చేయించినామంట. సో ఫస్ట్ నేను బెడ్రూమ్ లో ఇది వరకు అంటే ప్రీవియస్ గా నేను ఏవి యూజ్ చేస్తుండే టేబుల్ ప్లస్ చైర్ అనేది చూపిస్తా కంప్యూటర్ కి. ఓకే. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నాకు డ్యువెల్ స్క్రీన్ మ్యాండేట్ అనమాట. సో ఇవి వచ్చేసి నా బుక్స్, నా నోట్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని నేను యునో ఎప్పుడు ఏమొచ్చినా కూడా వెంటనే నేను నోట్ డౌన్ చేసేసుకుంటూ ఉంటాను. సో నాకు ఈజీగా రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇలాగ కొంచెం చార్ట్స్ కూడా అతికించుకోవడం స్టార్ట్ చేసిన ఫర్ ఈజీ రిమెంబరెన్స్ అనమాట. అండ్ ఈ చైర్ వాడుతున్నాను. ఈ చైర్ కి నేను పిల్లోస్ పెట్టేసి సెటప్, ఆఫీస్ సెటప్ కొంచెం బాగుండాలి, అదర్వైజ్ మనం ఎక్కువసేపు కూర్చొని చెయ్యలేము. సేపు నేను చైర్ మీద అయితే ఉండను, ఎక్కువ నేను ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతుంటాను. ఇంకా వర్క్ చేస్తుండే టైంలో మాత్రం, అంటే 2 స్క్రీన్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను ఏమంటారు కంపల్సరీ ఇట్లా చైర్ టేబుల్ వేసుకుని కూర్చుంటాను. అండ్ అఫ్ కోర్స్ కాల్స్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అటెండ్ అవుతుంటాను. ఇలాగా చైర్ మీద టేబుల్, నాకు 2 స్క్రీన్స్ కంపల్సరీ ఉండాలి అప్పుడు, ఆ టైంలో ఎస్పెషల్లీ. సో ఇప్పుడు గౌతమ్ దీని అంతా సెట్ చేస్తుండు. ఎలా సెట్ చేస్తుండు, మేము ఎలా సెట్ చేసుకుంటాం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఫోన్ ఒక దగ్గర ప్లేస్ చేసి మొత్తం చేంజ్ చేయడానికని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫోన్ పట్టుకొని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా. అయితే ఫాస్ట్ గా టేబుల్ పాత తీసేసి, అంటే వేరే రూమ్ లో పెట్టేసి కొత్త టేబుల్ తీసుకొని మేము అరేంజ్ చేసేసాము. అండ్ ఫస్ట్ ఈ చైర్ వచ్చేసి అన్ప్యాక్ ఇప్పుడే చేసేస్తున్నాము. అండ్ ఈ టేబుల్ కి చూడొచ్చు మీరు, డీటెయిలింగ్ ఎంత బాగుంది కదా. నాకైతే నిజంగా నచ్చింది. మేము ఆన్లైన్ లో చాలా చూసాము టేబుల్స్. నేను జస్ట్ కావాలని చెప్తే గౌతమ్ కంప్లీట్ గా సర్చింగ్ స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ లైక్ 4 to 5, 6, 7 అలా కాస్ట్ పెరుగుతూనే ఉంది. కానీ మనకి నచ్చినట్టుగా టేబుల్ మాత్రం లేదు. అంటే ఎలా చెప్పాలంటే, మనకి డ్రాస్ లేవన్నమాట. అండ్ కీబోర్డ్ పెట్టుకోవడానికి అది లేదు. అండ్ ఫుట్ రెస్ట్ చూస్తే చూడండి, ఫుట్ రెస్ట్ మాక్సిమం ఉండదు. ఉంటే కూడా స్లోప్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ గా ఉంటుంది. ఇదేమో డౌన్వర్డ్స్ ఉంది, చూడొచ్చు మీరు ఫుట్ రెస్ట్. సో ఇలాగా మనకి నచ్చినట్టుగా నేను ఆన్లైన్ లో చూసానని చెప్పాను కదా, దానికైతే ఒక్క డ్రా కూడా లేదు. ఉన్న వాటికి అరౌండ్ 8,000 to 10,000 అలా ఉన్నాయి టేబుల్స్. సో డీటెయిలింగ్ లేకుండా కొంచెం ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం, బాగున్నా కూడా ఎక్కువగా పెట్టేస్తున్నామేమో అనిపించేసి అలా కాదు అనేసి మాకు నచ్చినట్టుగా రూమ్ లోకి కరెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా, అండ్ మన కంప్యూటర్ కానివ్వండి, సిపియు, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎంతవరకు ఫిట్ అవుతున్నాయి, మనకి ఎంత స్పేస్ మిగులుతుంది, ఇలా అంతా చూసుకొని మేము కస్టమైజ్ చేయించాం. ఓవరాల్ లుక్ ఇది నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ రోమి యాజ్ యూజువల్ అన్ని పాడగొడుతూనే ఉంటది. ఇప్పుడు అంటే నా ఇయర్ బడ్స్ తీసేసి పాడేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అని నేను మంచిగా డ్రాలో పెట్టి లాక్ చేసేసుకోవచ్చు. సో అందుకే నేను కంపల్సరీ డ్రాస్ కావాలి అని చెప్పాను అనమాట. సో ఇలాంటి చైర్ నేను నా మేనేజర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా ఇలాంటి చైర్ కావాలని చెప్పి తీసుకున్నాను. దిస్ ఈజ్ సో బేసిక్ చైర్, అంత సూపర్ పవర్స్ ఏమి ఉండవు దీంట్లో, బట్ వెరీ కంఫర్టబుల్ చైర్. నాకు చాలా నచ్చింది చైర్ అయితే. తర్వాత నాకు నచ్చినట్టుగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో ఇదండి
ఆల్ అబౌట్ మై కంప్యూటర్ టేబుల్, అంటే న్యూ కంప్యూటర్ టేబుల్ అండ్ మై ఆర్గనైజింగ్ డివైజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సింబల్